మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. తెస్సలోనిలకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. దేవుని యందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. చదివినటువంటి వాక్య భాగంలో ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ప్రేరేపించబడుట, ప్రేరేపణ. అపోస్తలుడైనటువంటి పౌలు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘమునకు చెప్తున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట. అదేది అనగా, దేవుని యొక్క ప్రేమ మీలో కలగాలి, క్రీస్తు యొక్క ఓర్పు మీలో కలిగి ఉండాలి అని అన్నప్పుడు దేవుడే మిమ్మును ప్రేరేపించాలి తప్ప మీ సొంత జ్ఞానంతో, మీ సొంత ప్రేరేపణతో మీరు ముందుకు సాగలేరు. ఇది దేవుని వలనైనటువంటి ప్రేరేపణ చేత కలిగేటువంటి భక్తి కలిగినటువంటి జీవితం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేవుని చేత ప్రేరేపించబడాలి. ఒక శ్రేష్టమైనటువంటి పని కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని సంకల్పం భూమి మీద నెరవేర్చబడుటకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ప్రేరేపించబడాలి తప్ప లోక సంబంధమైన వాటి చేత మనం ప్రేరేపించబడకూడదు. మనం బైబిల్ గ్రంథంలో ప్రేరేపణను గురించి చూసినప్పుడు కొన్ని ఆశ్చర్యమైనటువంటి విషయాలు మనం గమనిస్తాం. మోషే దేవుని చేత ప్రత్యక్షపు గుడారమును కట్టాలి అని నియమించబడినప్పుడు మోషే అందరికీ ప్రకటించాడు. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 35వ అధ్యాయంలో చూస్తాం. ఆ అధ్యాయం అంతటా మనం చూసినట్లయితే మందిరం యొక్క పని నిమిత్తం కావలసినటువంటి బంగారము కొరకు, వెండి కొరకు, ఇత్తడి కొరకు, ఎర్రని రంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు కొరకు, సముద్ర వత్సల తోళ్లు కొరకు, తుమ్మకర్ర ప్రదీపములకు, తైలాభిషేకము చేసేటువంటి పరిమళ ద్రవ్య ధూపములకు కావలసినటువంటి సుగంధ సంభారముల కొరకు, సన్న నార మేక వెంట్రుకల కొరకు, ఇలా మందిరములో కావలసినటువంటి ఈవులన్నిటి గురించి, ఉపకరణములన్నిటిని గురించి జనులకు ఒక ప్రకటన చేసినప్పుడు ఎవరెవరైతే దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నారో, ఎవరి హృదయం అయితే దేవుని చేత ప్రేరేపించబడిందో వారందరూ కూడా దేవుని సన్నిధికి అర్పణలను తీసుకుని వచ్చారు. స్త్రీలు గాని, పురుషులు గాని అందరూ కూడా అర్పణను తీసుకుని వచ్చారు. ఇది దేవుని చేత కలిగినటువంటి ప్రేరణ కాబట్టి, ఆయనే ప్రేరేపించారు కాబట్టి ఒక బృహత్తరమైనటువంటి కార్యం యొక్క నిర్మాణము కొరకు వారు ముందడుగు వేయగలిగారు. ప్రత్యక్షపు గుడారము కట్టుట అనేది దేవుని యొక్క ఆలయం కొరకు ఈ భూమి మీద ప్రారంభించబడినటువంటి ఒక వేదిక. ఈ ఆలయ నిర్మాణం ప్రారంభంలోనే దేవుని చేత ప్రేరేపించబడి దేవుని పని కొరకు వారు సాధకాలుగా మార్చబడ్డారు. ఇది దేవుని చేత కలిగేటువంటి ప్రేరేపణ. మరియు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం. 14వ అధ్యాయం నుండి సంసోను అనేటువంటి న్యాయాధిపతిని గమనిస్తాం. అతడు దేవుని ప్రేరేపణ చేత సింహమును ఓడిస్తున్నాడు, తోడేళ్లను ఓడిస్తున్నాడు, క్రూర మృగములను ఓడిస్తున్నాడు, శత్రులను ఓడిస్తున్నాడు. ఎంతమంది వచ్చినా సరే ఆ శత్రుల యొక్క బలమంతటిని బలహీనంగా మార్చివేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా సంసోనుకి ఏ విధంగా వచ్చింది అని చూసినట్లయితే అక్కడ మనం గమనిస్తాం. సంసోను దేవుని చేత ప్రేరేపించబడిన వాడుగా, దేవుని ఆత్మ అతనిని ప్రేరేపింపగా, దేవుని ప్రేరేపణ చేత అనేటువంటి మాటలను ఆ అధ్యాయంలో మనం గమనిస్తాం. దాని యొక్క అర్థం, దేవుని ప్రేరేపణ చేత మనం ముందడుగు వేసినట్లయితే శత్రువు యొక్క బలమును జయించగలుగుతాం, అపవాది యొక్క తంత్రములను మనం ఓడించగలుగుతాం, గుర్తించగలుగుతాం, అధిరోహించగలుగుతాం. మరియు దినవృత్తాంతంలో 2వ గ్రంథం 36వ అధ్యాయం 22వ వచనంలో నుండి మనం చూసినట్లయితే కోరేషు అనేటువంటి పారసికపు రాజును దేవుడు ప్రేరేపించాడు. దేనికి ప్రేరేపించాడు? దేవుని మందిర నిర్మాణము కొరకు, ఆ మందిర నిర్మాణంకు కావలసినటువంటి సంపదను ఇచ్చుటకు, ఆ మందిర నిర్మాణంకు కావలసినటువంటి మనుష్య సహాయం కొరకు జనులను వారి దేశమునకు వెళ్ళండి అని ప్రకటించాడు. వారికి కావలసినటువంటి ఈవులను సమకూర్చాడు. ఇది దేవుని ప్రేరేపణ వలన కలిగేటువంటి కార్యం. దేవుని మందిర నిర్మాణము, బబులోను రాజు చేత కూల్చబడినటువంటి ఆ మందిరం పునఃప్రారంభించబడడానికి, మరలా నిర్మించబడడానికి, దేవునికి ఇంపైన హోమము మరలా ఆరోపించబడడానికి, సమాధాన బలులు ప్రారంభించడానికి అది ఒక నాందిగా ఉన్నది. ఇది దేవుని ప్రేరేపణ వలన కలిగినటువంటి ఒక శుభకార్యం. ఇలా మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుని ప్రేరేపణ వలన కలిగేటువంటి ప్రతి క్రియ కూడా అనేక జనులకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. అది ఆయన నామమునకు మహిమను తెచ్చేదిగా ఉంటుంది. అది ఆయన రాజ్య వ్యాప్తి కొరకు బలపరిచేదిగా ఉంటుంది. ఆయన స్వకీయ సంపాద్యమైనటువంటి నీతిమంతులకు ధైర్యమునిచ్చేదిగాను, ఉత్తేజపరిచేదిగాను, త్రాణ పుట్టించేదిగాను ఉంటుంది. ఇది దేవుని యొక్క ప్రేరేపణ.
ఈ ప్రేరేపణ చేత మనం ముందుకు సాగాలి. ఆ ప్రేరేపణ మనలో దేవుని ప్రేమను కలుగు చేస్తుంది. ఆ ప్రేరేపణ దేవుని యొక్క ఓర్పును మనలో పుట్టిస్తుంది. దేవుని రాజ్యం కొరకు నిరీక్షణ కలిగి ఉండాలనేటువంటి స్థిరమైనటువంటి విశ్వాసమును మనలో కలిగిస్తుంది. కనుక ఇది దేవుని ప్రేరేపణ అని మనం గుర్తించి ఆ ప్రేరేపణ చేత మనం ప్రేరేపించబడిన వారంగా ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు సాగాలి అని పరిశుద్ధాత్మను తేటగా సెలవిస్తున్నారు. అయితే నేడు మనం గమనిస్తున్నట్లయితే దేవుని ఆత్మ ప్రేరేపణను ప్రక్కన పెట్టి అపవాది చేత ప్రేరేపించబడిన వారు అనేకులు మనకు తటస్థిస్తూ ఉంటారు. ఈ అపవాది చేత ప్రేరేపించబడుట చేత ఎన్నో అనర్థాలు, ఎంతో నష్టము కలుగుతుందని మనం బైబిల్ గ్రంథములో చరిత్రను చూసినప్పుడు అర్థమవుతుంది. సాతాను దావీదును ఒకసారి ప్రేరేపించారు. ఈ విషయాన్ని మనం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం నుండి చూస్తాం. ఈ అధ్యాయం అంతటా దావీదు ఇజ్రాయెల్ యొక్క రాజుగా ఉన్నాడు. ఎంతో గొప్ప వైభవమును అనుభవిస్తున్నాడు. ఒక స్థాయికి చేరుకున్నాడు. ఈ సందర్భంలో సాతాను దావీదును ప్రేరేపించాడు. ఏమని? నీ జనసంఖ్య ఎంత ఉన్నదో లెక్కించు, నీవిప్పటికి ఎంత బలాన్ని పొందుకున్నావో లెక్కించు, నీ యొక్క సైన్యం యొక్క లెక్క ఎంత బలమైనదో గుర్తించు అని దావీదును ప్రేరేపించాడు. దావీదు ఎప్పుడు కూడా జయమును తన బలము చేత, తన సైన్య బలము చేత, తన జ్ఞానము చేత పొందలేదు అన్నటువంటి సంగతి దావీదుకు తెలుసు, మనకి తెలుసు. కానీ ఆ క్షణమున అపవాది ఇది నీ జ్ఞానము చేత, ఇది నీ బలము చేత, నీ సైన్య బలము చేత అని దావీదును ప్రేరేపించి మన సైనికుల యొక్క బలమును నేను తెలుసుకొనగోరుచున్నానని యోవాబును పిలిచి ఆ పనిని అప్పగిస్తాడు. ఆ విషయం జరుగుట చేత, ఆ జనసంఖ్య చేయుట చేత ఇంచుమించుగా 70,000 మంది దావీదు యొక్క జనులలో హతులుగా మార్చబడ్డారు. ఇది అపవాది ప్రేరేపణ చేత కలిగేటువంటి నష్టము. మరి అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తాం, పేతురు దేవుని సేవలో బలంగా ముందుకు సాగిపోతూ ఉన్నారు. అపోస్తలులందరూ అగ్నిలో నుండి తీసినటువంటి కొరువు వలె మండించబడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో జనులు వారి యొక్క ఉపదేశాలకు ప్రేరేపించబడిన వారుగా ఈ లోకం అశాశ్వతము, మాకు కలిగిన సంపద నిరుపయోగము అని గుర్తించి వారి కలిగినటువంటి ఆస్తుపాస్తులను అన్నిటినీ తీసుకొచ్చి అపోస్తలుల పాదముల చెంత పెడుతున్నారు. ఈ సందర్భంలో అననీయ సప్పీరా అనేటువంటి వారు అందరి వలె వారు కూడా వారికి కలిగినటువంటి భూమిని అమ్మి ఆ వెలను తీసుకొచ్చి అపోస్తలులకు కానుక ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే అది ఎక్కువ వచ్చుట చేత, ఆ సంపద ఎక్కువగా ఉండుట చేత వారికి దుర్బుద్ధి కలిగి కొంత భాగం మాత్రమే అపోస్తలుల పాదాల చెంత పెట్టి ఇది దేవుని కొరకు అని అబద్ధపు పలుకును, అబద్ధపు అర్పణను అర్పించారు. అక్కడ పేతురు అంటాడు 3వ వచనంలో, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ మనం చూస్తున్నాం, అననీయ సప్పీరా అనేటువంటి భార్య భర్తలను అపవాది ప్రేరేపించాడు. ఈ ధనం అంతా ఎందుకు, వారికి ఇంత ధనం ఏమి చేసుకుంటారు, ఇంత అర్పణ ఎందుకు అని వారిని ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణకు వారు లొంగిపోయి దేవుని దృష్టిలో అపరాధులుగా, దోషులుగా నిలబడిపోయి వారి ప్రాణాలను చాలించారు. వారి జీవితం అక్కడతో ముగించబడింది. ఇది అపవాది ప్రేరేపణ చేత కలిగేటువంటి నష్టం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రేరేపణ ఎవరి చేత కలుగుతుంది అనేటువంటి సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా మనం చూస్తాం. హెరోదు తన జన్మదిన వేడుకలో హెరోదియ యొక్క కుమార్తెతో నాట్యమును ఆడించి ఆ నృత్యమునకు తమగ్నుడైపోయి నీకు ఏమి బహుమానం కావాలని కోరినప్పుడు హెరోదియ యొక్క కుమార్తె తన తల్లి వలన ప్రేరేపించబడినదై బాప్తిస్మిచ్చి యోహాను యొక్క తలను నాకు నరికి ఇవ్వు అని కోరుకుంది. ఇది అపవాది చేత నడిపించబడుతున్న, అపవాది క్రియల చేత బంధించబడిన, సాతాను బంధకాల చేత కట్టబడినటువంటి హెరోదియ మునిపే దురాత్మతో నింపబడినదిగా, అపవిత్రాత్మతో నింపబడినదిగా, పాపపు మలినాత్మతో నింపబడినదిగా ఉండి తన కుమార్తెకు ఒక చెడ్డదైనటువంటి ప్రేరేపణ ఇచ్చింది. అది అపవాది చేత కలిగినటువంటి ప్రేరేపణ. ఆ ప్రేరేపణ బట్టి బాప్తిస్మిచ్చి యోహాను యొక్క ప్రాణం ముగించబడింది. అతనికి శిరచ్ఛేదనము చేయబడింది. ఇది అపవాది ప్రేరేపణ వలన కలిగేటువంటి నష్టం. అది క్రైస్తవ సమాజంలోను, అన్య జనాంగములోను, రాష్ట్రాల్లోను, దేశాలను, ప్రపంచవ్యాప్తముగాను, దేశం యొక్క నలుమూలలను అపవాది ప్రేరేపణ వలన కలిగేటువంటి నష్టం. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనమైతే దేవుని యొక్క ప్రేరేపణను గుర్తించి ఆ ప్రేరణ ప్రకారం మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అయితే దీనికి వ్యత్యాసం ఏమై ఉన్నది? ఆ దేవుని ప్రేరణను మనం ఏ విధంగా గుర్తించగలుగుతాము అని అన్నట్లయితే, దేవుని ప్రేరేపణ ఎప్పుడు కూడా సంతోషాన్ని పుట్టిస్తుంది, దేవునికి మహిమను తీసుకుని వస్తుంది. మందిరానికి వెళ్ళుటకు, ఆరాధించుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు, స్వాత చేయుటకు, దేవుని యొక్క సునాద గీతములను వినుటకు, ప్రార్థించుటకు, ఉపవసించుటకు, సేవకులతో సహవాసం చేయుటకు వచ్చిన ప్రేరేపణ ఇది దేవుని వలనైనటువంటి
ప్రేరేపణ. అది సర్వసత్యములో నడిపించబడేటువంటి మార్గంలో తీసుకొని పోయేటువంటి ప్రేరేపణ. అయితే అపవాది యొక్క ప్రేరేపణ మందిరం నుండి దూరం చేస్తుంది, ప్రార్థన నుండి దూరం చేస్తుంది, చెడు సహవాసాలకు దగ్గర చేస్తుంది, మాదక ద్రవ్యాలకు అలవాటు చేస్తుంది, లోక ఇచ్ఛలకు అంటుకట్టబడాలని ప్రేరేపిస్తుంది. ఇలా అపవాది చేత కలిగేటువంటి ప్రతి ప్రేరేపణ మనిషికి నష్టాన్ని తీసుకొస్తుంది, ఇంకా ప్రాణాన్ని కూడా ముగించినట్లుగా, జీవితాన్ని చాలించినట్లుగా చేస్తుంది. కనుక అపవాది ప్రేరేపణను మనం తృణీకరించి, విసర్జించి, గుర్తించి దేవుని యొక్క ప్రేరణను గుర్తించిన వారంగా సర్వసత్యంలో ముందుకు సాగిపోదాం. దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఇలా దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపుచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు మంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణా కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీ నిండలుగా దీవించండి. నీ ప్రేరేపణ మాకు దీవెనని మీరు సెలవిచ్చారు. నీ ప్రేరేపణ మాలో ప్రేమను పుట్టిస్తుందని, ఓర్పును కలిగిస్తుందని మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి విషయాలను తెలియజేసి ఉండగా, ఈ వాక్యాన్ని ప్రతి వారు అపవాది యొక్క ప్రేరేపణను విసర్జించి నీ ప్రేరణకు లోబడి శిరసావహించి ముందుకు సాగుట కృప దయచేసి వారిని ఆశీర్వదించండి. కానీ వారి ప్రతి అవసరం కరుణ నీ మహిమలో తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.